కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘం సభ్యులకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముదిరాజ్ సంఘం సభ్యులు అందరం కలిసి తగిన గుణపాఠం చెప్తామన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామ శివార్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చిన్నకోడూరు మండల వ్యాప్తంగా 100% సబ్సిడీపైన చెరువులో లక్షలాది చేపపిల్లలు వదిలారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపపిల్లలు పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్లో 5 లక్షల చేపపిల్లలను వదలాల్సింది పోయి 1,00,000 చేపపిల్లలు మాత్రమే పోసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గుజరాత్ మత్స్యకారుల సొసైటీలు దాదాపుగా 4,000 ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కరువైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ముదిరాల గురించి గొప్పలు చెప్పదు. మేము అధికారంలోకి వస్తే ముదిరాలను అన్ని రకాలుగా ఆదుకుంటాము. మరి ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ గారు మీకు తొండి చేస్తుండు, మేము మెండు చేస్తాము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ గుండుసున్న చూపెట్టి, మొండి చేయి చూపెట్టి ఇవాళ ముదిరాజ్ మత్స్యకారులను నిండా ముంచి ఎండలు కూర్చున్నట్టు చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మరి చేప పిల్లలు ఇప్పటి వరకు కూడా పంపిణీ కాలేదు. కానీ పంపిణీ చేసేటువంటి జాగాలలో నిన్నాక మొన్న మరి అన్నపూర్ణ ప్రాజెక్టులో దొంగల లెక్క రాత్రి తీసుకొచ్చి అలా చేప పిల్లలు వదలడము, ఇది దేనికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మత్స్యకార ముద్రా సంఘాల నాయకులం చిన్నకోడూరు మండల్ రంగనాయక ప్రాజెక్టు వద్ద ఇలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ప్రాజెక్టులు మరి నిధులు నీళ్లు నియామకాలని ఆ నినాదంతో అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి నీళ్లతోని నిధులు నీళ్లు అనే నియామకంలో నీళ్లతోని ముడిపడి ఉన్నటువంటి ఏదైనా జీవనోపాధి ఉంది అంటే అది ఓన్లీ ఈ దేశంలో ముదిరాజు జాతిదే. నీళ్లకు ముదిరాజు కులానికి ముడిపడి ఉండి నీటితోని మా బతుకు తెరువే నీళ్ళు అనేటువంటి కులం ఏదైనా ఉందంటే ముదిరాజు కులమే.